హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సింగరేణి నుంచి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది సింగరేణి క్యాలరీస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎక్స్టర్నల్ అని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా అఫీషియల్గా యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇందులో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లింక్స్ కూడా యాక్టివేట్ చేశారు. మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్స్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ సింగరేణిలో ఉండేటువంటి గ్రేడ్ 2తో పాటు గ్రేడ్ 1 అండ్ స్పెషల్ క్యాడర్ పోస్టులకి సంబంధించిన శాలరీ పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే 29,000 రూపీస్ శాలరీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పోస్టుల యొక్క శాలరీస్ చూడొచ్చు. మనకి ఎవ్రీ క్వార్టర్కి ఈ పర్టికులర్ బేసిక్ పే అనేది రివైజ్డ్ బేసిక్ పే కింద మారుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఇంక్రిమెంట్స్ కూడా మనకి బేసిక్ పేకి సంబంధించి ఉంటాయి. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్ 177 వేకెన్సీస్తో మనకి రెగ్యులర్ అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే మనకి ప్రీవియస్గా ఇదే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఏవైనా వేకెన్సీస్ మిగిలిపోతే మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్తో కలిపి రిలీజ్ చేయడాన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. రెగ్యులర్ అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలని రెగ్యులర్ వేకెన్సీస్ అంటారు. సో దీనికి సంబంధించి 29,460 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 6 months సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి 6 months సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి, లేదా డిప్లొమా లాంటి కోర్స్ అనేది ఈ 6 months రిలేటెడ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే డిగ్రీ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్సెస్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ 6 months సర్టిఫికేట్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా పీజీడీసీఏ లాంటి ఈ పర్టికులర్ కోర్సెస్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మీరు ఆ 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి లోకల్ నాన్ లోకల్కి కలిపి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఓసీ క్యాండిడేట్స్కి 3, ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1, బీసీడీకి 2, ఎస్సీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. అంటే లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ 169 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో కేటగిరీ వైజ్గా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్స్లో, హూ హ్యావ్ నాట్ స్టడీడ్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ దేర్ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏదైనా డిప్లొమా కోర్స్ లాంటిది కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఐటీ రిలేటెడ్ కోర్స్ కానీ ఏమైనా చేసినట్లయితే వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ sscclmines.com అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ SSCCLకి సంబంధించినటువంటి వారికి ఎగ్జామినేషన్ ఫీ నుంచి మనకి ఇక్కడ కన్సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ 300 రూపీస్ ఏదైతే ఉందో దీనికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే SCCLలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఈ 300 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసి మీరు వీటికి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే మీకు సంబంధించిన సిగ్నేచర్ని 10 KB నుంచి 50 KB, అలాగే సిగ్నేచర్ 10 KB నుంచి 30 KB మధ్య ఉండే విధంగా చూసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
లోకల్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, నాన్ లోకల్ కింద అంటే ఓపెన్ టు ఆల్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లోకల్ కింద చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ వస్తాయి. అంటే కరెంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ డిస్ట్రిక్ట్స్ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జన్గావన్, అలాగే వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్కి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు 16 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లోకల్ కింద పరిగణించడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా అంటే మనకి తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి నాన్ లోకల్ కింద అన్రిజర్వ్డ్ కేటగిరీ వారి కింద వస్తాయన్నమాట. సో ఆ విధంగా మీరు చూసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ విల్ అనేది మనకు ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్ 120 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. మీరు ఏమైనా రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు అంతకుముందు వీడియోస్లో, బట్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి మీరు అట్లీస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే రిటన్ టెస్ట్లో మనకి 30% ఫర్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి రావాలి. ఇంకా 25% వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి, 15% వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆదిలాబాద్, మంచిర్యాల్, అలాగే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్కి సంబంధించిన లొకేషన్స్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఏదైతే పెట్టుకుంటారో అదే మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా టాపిక్ వైజ్ ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకి వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఇచ్చారు. వొకాబులరీలో హోమోనిమ్స్, అలాగే యాంటోనిమ్స్, సినానిమ్స్, వర్డ్ ఫార్మేషన్, స్పెల్లింగ్కి సంబంధించి, అలాగే గ్రామర్ నుంచి స్పాటింగ్ ఎర్రర్స్, ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ పాస్ వాయిస్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి థీమ్ డిటెక్షన్, పాసేజ్ కంప్లీషన్, టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పాసేజ్, అలాగే డిరైవింగ్ కన్క్లూషన్కి సంబంధించి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ సెక్షన్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత మనకి జనరల్ స్టడీస్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ పాలిటీ నుంచి కావచ్చు, హ్యూమన్ రైట్స్ గురించి కావచ్చు, ఇంకా ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడిగారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, సిటిజన్షిప్ గురించి, డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే 15 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ బాగా చదవండి. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మనకి బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించి మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, అలాగే ఇండియన్ కల్చర్, ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్, ఇండియన్ క్లైమేట్, ఫెస్టివల్స్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి 15 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ బేసిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి బోత్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓన్లీ కంప్యూటర్ నుంచే మనకి బేసిక్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా బాగా చదవాలి. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.